या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता, या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता, या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता। नमस्तस्यै 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 नमो नमः। ॐ नमो भगवते श्री अरविन्दाय। ఈశ్వరేచ్ఛ భగవంతుని సంకల్పం విధించిన నియమాలు ఉన్నాయి. అలాగే ఎన్నో చిక్కుముడులు ఉన్నాయి. వాటిని నెమ్మదిగా విడదీయాలి తప్ప ఒక్కమారుగా తుంచివేయటం వీలు కాదు. పరిణామం చెందుతున్న ఈ భూప్రకృతి అసుర రాక్షస శక్తుల ఆధీనంలో ఉంది. వాళ్లను ఎదుర్కోవటం, జయించటం అన్నది వాళ్ల పద్ధతుల్లోనే, వాళ్ళు జయించిన సామ్రాజ్య పరిధిలోనే జరగాలి. ఇది జరగాలంటే మనలోని మానవత్వము తన పరిమితులను అతిశయించాలి. తన కంటే అంటే మన మానవత కంటే పైనున్న మరొక రూపాన్ని, దివ్యత్వాన్ని సంతరించుకోవటానికి ప్రస్తుతము మన మర్త్యత, మన మానవీయత బలహీనంగా ఉంది. కానీ ప్రతి నిమిషము అవసరమైన పనులు చేయటానికి దివ్య చైతన్యం సిద్ధంగా ఉంది. ఎలా జరగాలో గమనాన్ని నిర్దేశిస్తూ ఈ అసంపూర్ణతల నడుమ ఏర్పడవలసిన సంపూర్ణతకు రూపమిస్తుంది. ఈ దివ్యశక్తిని శ్రీమాతను విశ్వసించినప్పుడు ఆమె మనలోని దైవీ లక్షణాలను బహిరంగపరుస్తూ అన్నింటినీ దివ్య ప్రకృతి అభివ్యక్తిగా రూపుదిద్దుతుంది. మనలోని దివ్యత్వం బహిర్గతం కావాలంటే శ్రీమాతను విశ్వసించాలి. భూచైతన్య పరిణామంలో అతిమానస పరివర్తన తప్పనిసరిగా జరిగి తీరుతుంది. ఎందుకంటే దాని ఊర్ధ్వగమనం అంతం కాలేదు, మనసు దాని చివరి శిఖరము కాదు. అయితే అలాంటి పరివర్తన సిద్ధించి రూపం పొంది శాశ్వతంగా నిలవాలంటే క్రింద నుంచి ఒక పిలుపు అవసరం. అ ఫిక్స్డ్ అండ్ అన్ఫెయిలింగ్ ఆస్పిరేషన్ ఫ్రమ్ బిలో. ఆ పిలుపు, ఆ ఆస్పిరేషన్ ఎలా ఉండాలి అంటే పైనుంచి మనలోకి దిగి వచ్చే దివ్యకాంతిని తిరస్కరించకుండా ఉండాలి. ఆ దివ్యకాంతిని గుర్తించే దృఢ సంకల్పంతో ఉండాలి. అలాగే పైనుండి సర్వోన్నతుని అనుజ్ఞ కూడా అవసరం. అయితే ఈ అనుజ్ఞను, పైనుంచి వచ్చే భగవంతుని ఈ అనుజ్ఞను, దాన్ని అందుకోవటానికి మన ఈ అర్హతను, ఈ రెండింటిని అనుసంధానం చేసే శక్తి జగన్మాత. ఏదో ఒక మానవ ప్రయత్నమో తపస్సో కాకుండా కేవలం శ్రీమాత శక్తి మాత్రమే ఈ అడ్డంకిని బద్దలు చేసి తెరను తొలగించి పాత్రకు రూపమిచ్చి అజ్ఞానము, అసత్యము, మృత్యువు, దుఃఖాలతో ఉన్న ఈ ప్రపంచంలోకి దివ్య సత్యాన్ని, దివ్య కాంతిని, దివ్య జీవనాన్ని, అమృత ఆనందాన్ని తీసుకొస్తుంది. మహాభాగవతాన్ని రచించేటప్పుడు పోతనామాచ్యులు ఆదిశక్తిని అమ్మలగన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ అని ప్రార్థించారు. అయితే మొదటిసారి మదర్ను కలిసినప్పుడు మదర్ను ఆద్యశక్తిగా శ్రీ అరవిందులు దర్శించారు. వారి దర్శనకు నిదర్శనగా ద మదర్ అన్న గ్రంథాన్ని రచించారు. అమ్మలగన్నయమ్మ, నలుగురు అమ్మల మూలపుటమ్మ, మహేశ్వరి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతుల మూల రూపంగా మదర్ను అభివర్ణించారు. అలీపూర్ జైల్లో శ్రీకృష్ణ సాక్షాత్కారం జరిగే వరకు అరబిందో ఘోష్గా భారత స్వాతంత్రోద్యమంలో తీవ్రంగా పాల్గొని భారతదేశ స్వాతంత్రం కోసం కృషి చేశారు. భారతదేశాన్ని ఒక మట్టి ముద్దగా కాకుండా భరతమాతగా దర్శించి ఆమె స్వేచ్ఛ స్వాతంత్రం కోసం పోరాటం చేయటానికి శక్తినివ్వమని దుర్గాదేవిని పూజించారు. ఈ శ్రీ దుర్గా స్తోత్రమును శ్రీ అరవిందులు 1910 సంవత్సరానికి పూర్వము బెంగాలీలో రచించారు. భారత స్వాతంత్రము ద్వారా సర్వమానవ కళ్యాణానికి సర్వశక్తి స్వరూపిణి అయిన శ్రీమాత దుర్గాదేవిని శ్రీ అరవిందులు అంతరంగికంగా ఆరాధించిన ఆరాధనయే ఈ శ్రీ దుర్గా స్తోత్రము. ఆదిపరాశక్తి శ్రీమాత యొక్క 4 ప్రధాన విభూతులలోనూ శ్రీ దుర్గాంబ రెండవది. మహేశ్వరి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఈ 4 శక్తులు ఈ విశ్వాన్ని నడిపించేందుకు, భౌతిక జగత్తుతో కార్యకలాపాలు సాగించేందుకు దివ్యజనని 4 ప్రధాన అంశాలు మహేశ్వరి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా ప్రస్ఫుటమయ్యాయి. మొదటి శక్తి మహేశ్వరి ప్రశాంత వ్యాపకతతో, అఖండ జ్ఞానముతో, శాంత దయాళుత్వముతో, అపరిమిత కారుణ్యముతో, అప్రతిమాన మహత్వముతో, సార్వభౌమత్వముతో ఉన్న మూర్తి. ఇక రెండవ శక్తి మహాకాళి ఉత్కృష్ట శక్తి, అప్రతిహతమైన ఉద్రేకము,
పోరాట పటిమ, ప్రబల సంకల్పము, పట్టరాని వేగము, ప్రపంచాలను వణికింపజేసే శక్తే కలది. మూడవ శక్తి మహాలక్ష్మి. విశుద్ధత, మాధుర్యం, ఆశ్చర్యం కలగలిపిన మార్మిక సౌందర్యం, సామరస్యత, సునిశిత సరళి, సంక్లిష్ట సూక్ష్మ విస్తారత, సమ్మోహక ఆకర్షణ, మనోహర చలనశీలత కల శక్తి. ఇంకా నాలుగవ శక్తి మహాసరస్వతి. ఈమె ప్రత్యక్ష ప్రగాఢ ఆంతరిక జ్ఞానము, శ్రద్ధాసహిత లోపరహిత కార్యశీలత, సకల విషయాలలో స్థిరమైన నిస్సందేహపూర్వక పరిపూర్ణత గల శక్తి. అయితే మహాకాళి అంశయే దుర్గామాత. శ్రీ అరవిందుల ఈ శ్రీ దుర్గా స్తోత్రము మంత్రముగ్ధమైనది, అత్యంత శక్తివంతమైనది. శరన్నవరాత్రుల సందర్భంగా ఈ దుర్గా స్తోత్రాన్ని స్తుతిద్దాం. జనని దుర్గా, సింహవాహిని, సర్వశక్తిదాయిని తల్లి శివప్రియే, నీ శక్త్యాంశోద్భవులము, భారత యువజనము అయిన మేము ఇచ్చట నీ మందిరమునందు ఆసీనులమై ఉన్నాము. ఆలకింపుము ఓ తల్లి, ఈ భూమిపై అవతరించు, ఈ భారతావనియందు ఆవిర్భవించు. జనని దుర్గా, యుగ యుగములుగా జన్మ జన్మాంతరములుగా మానవ వేషమును ధరించి నీ కార్యమును నిర్వహించి నీ ఆనంద నిలయమునకు మరలుతున్నాము. ఇప్పుడు కూడా మేము నీ కార్యార్థమై బద్ధ కంకణులమై జన్మించాము. ఆలకింపుము ఓ తల్లి, ఈ భూమిపై అవతరించుము, మాకు తోడు నీడవై రారమ్ము. జననీ దుర్గా, సింహవాహిని, త్రిశూలధారిణి, సుందర రూప కవచధారిణి తల్లి విజయప్రదాయిని, ఈ భారతావని నీ అనుగ్రహోపేతమైన మంగళమూర్తిని దర్శించుటకై ఆతురతతో వేచి ఉన్నది. ఓ మాత, ఆలకించు, ఈ భూమిపై అవతరించు, ఈ భారతావనియందు ఆవిర్భవించు. జననీ దుర్గా, శక్తి ప్రేమ జ్ఞాన ప్రదాయిని, నీ సహజ పరాక్రమ స్వరూపము భీకరమైనది. మాత, అతి భయంకర స్వరూపిణి, జీవన రంగమందు భారత సంగ్రామమున నీచే నియమించబడిన యోధులము. తల్లి, మా హృదయమునకు మనస్సునకు బ్రహ్మాండమైన శక్తిని, మహావీర్యమును వసంగుము. మా ఆత్మకు మేధస్సుకు దైవిక స్వభావమును జ్ఞానమును ప్రసాదించుము. జననీ దుర్గా, ప్రపంచమందు ఉదాత్తమైనది భారత జాతి. ఇప్పుడు అది నిబిడాంధకారములో మునిగి ఉంది. తల్లి, దివ్యాంగ సుందర ప్రభ తూర్పు దిక్కున ఉదయించుచుండగా ఈ చీకటంతయు పటాపంచలై నీ దివ్యకాంతులు ప్రసరించుచున్నవి. నీ తేజమును వెదజల్లు తల్లి, ఈ అంధకారమును నిర్మూలనము గావించు. జననీ దుర్గా, మేము నీ బిడ్డలము. నీ అనుగ్రహము ప్రభావములతో నీ మహత్కార్యమునకు, నీ మహోన్నత లక్ష్యమునకు మేము అర్హులమగుదుముగాక. మాత, అల్పత్వమును, స్వార్థమును, భీతిని నశింపచేయుము. జననీ దుర్గా, హే కాళీ, దిగంబరి, కపాలమాలాలంకారిణి, ఖడ్గపాణి, అసుర సంహారిణి భగవతి, నీ నిర్దాక్షిణ్యాట్టహాసములతో మాలోని వైరులను హతమార్చు. ఏ ఒక్కరిని మిగల్చక వారినందరినీ మొదలంటా నిర్మూలించు. మేము నిష్కల్మషులము, నిర్మలులము కావాలనే మా ఈ ప్రార్థన. ఓ తల్లి, ఆవిర్భవించు. జననీ దుర్గా, ఈ భారతావని స్వార్థపరత్వముతో, భీతితో, అల్పత్వముతో దైన్య స్థితిలో ఉన్నది. మమ్ములను శ్రేష్ఠులుగా చేయి. మా ఉద్యమము మహత్తైనదిగా, మా హృదయాలు విశాలములైనవిగా, మా సంకల్పాలు యథార్థములైనవిగా చేయి. అల్పమైన దానిని, నిరర్థక శక్తిని సోమరిపోతులమై, భయాన్వితులమై మేమెప్పుడు కోరకుందుము కాక. జననీ దుర్గా, నీ యోగశక్తిని విస్తరింపచేయి. నీ ఆర్యపుత్రులము మేము. గత ప్రబోధములను, యోగ్యతలను, బుద్ధి కుశలతలను, శ్రద్ధాభక్తిని, నిష్ఠాగరిమ శక్తిని, పాతివ్రత్య ప్రభావములను, సత్య జ్ఞానములను మాలో పునః ఉద్ధరింపచేయి. వీటన్నింటినీ ఈ జగత్తుకు ప్రసాదించు. ఓ మాత, ఈ మానవ జాతిని ఉద్ధరించటానికి సాక్షాత్కరించు. సర్వరోగములను నివారించు. జననీ దుర్గా, మాలోని అంతఃశత్రువులను సంహరించు. బయట బాహ్యావరోధములనన్నింటినీ నిర్మూలించు. ఉదాత్త మహోన్నత వీరులైన ఈ భారతీయులు ప్రేమ ఐక్యతలలో, సత్య పరాక్రమలలో, విద్యా వినోదములలో, జ్ఞానశక్తులతో పరమశ్రేష్ఠులు. ఈ నీ సంతతి ప్రౌఢిమతో ఆ పవిత్ర వనాంతరములలో, సారవంతమైన క్షేత్రములలో, ఆకాశోన్నత పర్వత శిఖరముల క్రింద, శుద్ధ జలవాహిని తీరాలలో సదా వసించుగాక. తల్లి, నీ పాదపద్మముల సన్నిధిలో ఇదే మా ప్రార్థన.
మాత, నీవు ఆవిర్భవించు. జనని దుర్గా, నీ యోగశక్తితో మా శరీరాలలో ప్రవేశించు. మేము నీ ఉపకరణములమవుతాము. నీ ఖడ్గమై సర్వ పాపములను సంహరించదుగాక. నీ తేజమై సర్వాంధకారములను పారద్రోలెదముగాక. ఓ మాత, నీ పసిబిడ్డల ఈ కోరికను ఈడేర్చుము. సారథివై ఈ నీ ఉపకరణములను నడిపించు. నీ ఖడ్గమును జులిపించి దుష్కృతమునంతయు ఛేదించు. నీ తేజమును పైకెత్తి జ్ఞానజ్యోతిని ప్రకాశింపచేయి. మాత, నీవు ఆవిర్భవింపము. జనని దుర్గా, మేము నిన్ను స్వాధీనపరుచుకున్నప్పుడు నిన్ను మరెన్నటికి విడువజాలము. భక్తి ప్రేమ బంధములతో నిన్ను మాతో బంధించుకుందుము. మాతో రమ్ము. మా మనఃప్రాణ శరీరములందు నీవు అవతరింపుము. శౌర్య పరాక్రమ మార్గమును బోధించరారమ్ము. నిన్నిక ఎన్నటికీ విడువజాలము. మా జీవిత సర్వస్వము శ్రీమాత సేవయే అగుగాక. మేము చేసే కర్మలన్నీ శక్తివంతము ప్రేమభరితము అయిన శ్రీమాత సేవయే అగుగాక. ఓ జగన్మాత, ఇదే మా ప్రార్థన. ఈ భూమిపై అవతరించు. ఈ భారతావని యందు ఆవిర్భవించు. ధన్యవాదాలు.